మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. నమస్తే, నేను జీవి సత్యనారాయణ. ఈరోజు మే 20 తారీఖు మంగళవారం. మార్కెట్స్ ఒక స్థిరత్వం ఏర్పడింది అనగానే ఈరోజు మార్కెట్లు 900 పాయింట్లు పడిపోయింది. మీరు ఎవరైతే వెబ్సైట్ చూస్తారో, ఈ వీడియో చూస్తారో, ఒక్కసారి నేను ఏవైతే లింకులు కూడా పంపిస్తున్నాను, అంటే ఏ వెబ్సైట్లో చూస్తాము, ఎక్కడ చూస్తాము అనేది కూడా మీకు చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు ఉదాహరణకి ఇక బిఎస్సి సెన్సెక్స్కి వెళ్తే 873 పాయింట్లు మైనస్లో క్లోజ్ అవ్వడం జరిగింది. ఇక్కడ మనము హైకి లోకి కనుక మనం చూసినట్టయితే హై 82,250, 81,153 లో, అంటే సుమారుగా ఇదొక 250, అదొక 850, 1,100 పాయింట్లు హైకి లోకి డిఫరెన్సు 873 పాయింట్లు మైనస్లో క్లోజ్ అవ్వడం జరిగింది. ఇది ఏంటిదో చూద్దాం. ఈ ఏదైతే ఉందో ఈ సెన్సెక్స్ 900 పాయింట్లు పట్టానికి, 873 పాయింట్లు పట్టానికి 81,186, అంటే 82,000కి లోపు వచ్చేసింది. మన ఎన్ఎస్సి వచ్చి ఏదైతే ఉందో ఎన్ఎస్సి 25,000కి దిగిపోయింది, 24,683లో అనమాట. ఇప్పుడు ఈ రీజన్ ఏందో చూద్దాం. ఈ రీజన్ ఏంటిదంటే ప్రపంచ సంకేతాలు, అంటే వరల్డ్ మార్కెట్లు ఏవైతే ఉన్నాయో అవి వీక్ ఉండటం ఒకటి. తర్వాత ఏదైతే వరల్డ్లో అంటే ఎఫ్ఐఐలు ఎవరైతే ఉన్నారో, నిన్న ఎఫ్ఐఐలు అమ్మిర్రు, డిఐలు అమ్మటం నిన్న, అంటే మళ్ళీ వాళ్ళు అమ్మకాలు చేస్తున్నారు అనేది ఒకటి. తర్వాత ఎప్పుడైతే ఈ పహల్గాం గొడవతోటి మళ్ళీ ఇప్పుడు చర్చలకు రావడం జరిగిందో పాకిస్తాను మనతోటి, వేరే అంటే ప్రపంచ దేశాలు, అమెరికా కూడా మీరు ఇప్పుడు ఏం యుద్ధం వద్దు, మేలకుండా ఉండి చర్చలకు చేయండి అన్నాడు. దాంతో ఏమేమి జరుగుతుంది, మన వాళ్ళు కూడా యుద్ధం ఆపడం జరిగింది. దాంతో డిఫెన్స్ స్టాక్స్ అన్నీ కూడా బాగా ఏవైతే పెరిగినాయో అవన్నీ కూడా బాగా పట్టడం జరిగింది. ఇవాళ కొంచెం ఓపెనింగ్ అటు ఇటుగా ఉన్న తర్వాత మొత్తం లాభాలన్నీ పోవటం జరిగింది. మధ్యాహ్నానికి వచ్చేటప్పటికి బాగా ఫాలో అవటం జరిగింది. ఈ ఆటో స్టాక్సు, ఫైనాన్షియల్ స్టాక్స్ అవన్నీ కూడా, అంటే ఐషర్ మోటారు, హీరో, మారుతి సుజుకి, సిప్లా ఇవన్నీ కూడా బాగా పట్టడం జరిగింది. అంటే వరల్డ్ మార్కెట్లో మెయిన్ వాల్ స్ట్రీట్లో, అంటే యుఎస్ మార్కెట్లో ఏవైతే ఉన్నాయో ఫ్యూచర్స్ బలహీనత ఉండటంతో ఏషియా మార్కెట్లు కూడా నష్టాల్లోనే ట్రేడ్ అవ్వటం. తర్వాత సౌత్ కొరియా అవన్నీ, తర్వాత ఫెడరల్ రిజర్వ్ ఏదైతే ఉందో ఆయన కూడా ఒక వ్యాఖ్యానం చేయటం, అంటే ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది అని. అట్లాంటాలో ఆయన ఫెడ్ అధ్యక్షుడు రాఫెల్ బోస్టిక్ మాట్లాడుతూ ఇన్ఫ్లేషన్పై ఆందోళన చేయటం జరిగింది. దాంతో మన మార్కెట్లు పడటం కూడా జరిగింది. ఎఫ్ఐఐలు అమ్మటం జరుగుతుంది. జపనీస్ ఏవైతే ఉందో అక్కడ బాండ్లు బాగా పట్టడం జరిగింది. అది వాళ్ళు ఏవైతే వేలం వేయటం తర్వాత జపాన్ ప్రభుత్వ బాండ్లు దిగుబడి పెరగడం జరిగింది. అక్కడ దేశ ఆర్థిక స్థితిపై ఆందోళన దారితీయడం జరిగింది. 20 సంవత్సరాలు ఏదైతే బాండ్స్ దిగుబడి 2000 తర్వాత అత్యధిక స్థాయికి చేరుకుంది. అయితే 30 సంవత్సరాలు దిగుబడి స్థాయికి చేరుకుంది. అంటే జపనీస్ బాండ్ల అమ్మకాలు రుణవ్యయాలు పెంచాయని, ప్రపంచ అనిశ్చితి పెంచాయని, ఇది మార్కెట్లో రిస్క్ సెంటిమెంట్ని ప్రభావితం చేస్తుందని విశ్లేషకులు చెప్పడం జరిగింది. ఇక తర్వాత మన ఇండియా వచ్చేటప్పటికి భారతదేశం అమెరికా ఏదైతే వాణిజ్య చర్చలపై కొంచెం అనిశ్చిత పరిస్థితి ఏర్పడడం జరిగింది. వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ గారు 4 రోజుల క్రితం అమెరికా పర్యటన ముగించుకొని రావడం జరిగింది. అయితే ఈ నెల చివరిలో అమెరికా సుంకాలు ప్రారంభమయ్యే ముందు ఈ ఇరుపక్షాలు, అంటే అమెరికా వాళ్ళు, మన వాళ్ళు వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకోవడానికి ప్రయత్నించటం, మార్కెట్ దానికోసం వేచి ఉండటం. అయితే ఈ భారత అమెరికా వాణిజ్య ఒప్పందం గురించి ఎలా ప్రకటిస్తారో చూడటం కోసం దాంతో చోళమండలం సెక్యూరిటీస్ ఆయన ఈక్విటీ అధిపతి ధర్మేష్ కాంత్ చెప్పడం జరిగింది. తర్వాత ఈ వరల్డ్ మార్కెట్లో కూడా, అంటే ప్రపంచ వాణిజ్య ఉద్రిక్తలు, దాన్ని ట్రేడ్ వార్ అంటాం.
ఈ ట్రేడ్ వార్ ఏదైతే ఉందో ఈ టారిఫ్లు సుంకాలతోటి అమెరికా ఏదైతే ట్రెజరీ కార్యదర్శి ఉండో స్కాట్ బెసెంట్ అనమాట, ఆయన హెచ్చరించడం జరిగింది ఈ టారిఫ్స్ అంటే ఎటువంటి ఏదైతే చర్యలు తీసుకుంటో ప్రపంచం అంతా కూడా మందగమనంగా ఉంటుంది అనేది రిస్క్ తోటి ఉంటుంది అనేది ఉద్దేశంతో చెప్పడం జరిగింది. దాంతో అస్థిరత ఏర్పడుతుంది. తర్వాత మన రూపాయి బాగా వీక్ అవటం జరిగింది డాలర్తో పోలిస్తే. ఇవాళ 13 పైసలు తగ్గింది, 85 రూపాయల 55 పైసలకు చేరుకోవటం అంటే మన రూపాయి బలహీనపడటం కూడా కీలకం అనమాట. ఇవన్నీ రీజన్లు అనమాట. అయితే ఈ డాలర్ బలానికి అంటే యుఎస్ 10 సంవత్సరాల బాండ్ దిగుబడి పెరుగుతుందని వ్యాపారులు సూచించడం జరిగింది. ఇది మార్కెట్ అంటే అభివృద్ధి చెందుతున్న మార్కెట్ కరెన్సీలపై ఒత్తిడి తెస్తుంది. తర్వాత మూడీస్ వచ్చే అమెరికా రుణ అంచనాలను కూడా తగ్గించడం జరిగింది. అంటే గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీ ఏదైతే మూడీస్ ఉందో వాళ్ళు ఏం చెప్పడం జరిగింది, అమెరికా సార్వభౌమ రుణ అంచనాలను తగ్గించారు. అంటే అక్కడ ఇన్ఫ్లేషన్ పెరుగుతుందని, తక్షణం ఇప్పుడు కాకపోయినా రాబోయే రోజుల్లో ఇది రిస్క్ ఆఫ్ సెంటిమెంట్ ఉంటుంది అని చెప్పటం, దీంతో అశాంతి అంతర్లీన ప్రవాహాన్ని సృష్టిస్తుందని ఆయన విజయ్ కుమార్ చెప్పడం జరిగింది. దీంతో ఈ అనిశ్చిత మధ్య పెట్టుబడిదారులు జాగ్రత్తగా ఉన్నారని చెప్పేసి చెప్పాలి అన్నమాట. తర్వాత మళ్ళీ కోవిడ్ గురించి కూడా ఇప్పుడు మళ్ళీ కొత్త న్యూస్ మనకి. మళ్ళీ కోవిడ్-19 ఏవైతే కేసులు ఉన్నాయో మళ్ళీ హాంకాంగ్, సింగపూర్ వంటి ప్రధాన ఆసియా నగరాల్లో కూడా మళ్ళీ పెరుగుతున్నాయి. దీంతో మళ్ళీ మనకు కూడా పెరుగుతాయి అనేది. మే 12వ తారీఖు నాడు 164 కొత్త కేసులు రావటం, దేశంలో ఇప్పుడు 257 యాక్టివ్ కేసులు ఉండటం జరిగింది అని చెప్పటం. కేరళ, మహారాష్ట్ర, తమిళనాడులో అత్యధికంగా ఈ కోవిడ్ మళ్ళీ వస్తుంది అనేది. ఇవన్నీ కూడా మనకు ఒక ఇన్ఫర్మేషన్ అనమాట. అంటే ఇన్ని కారణాలతోటి మనకి మార్కెట్లు ఒకటి. ఇంకోటి ఏంటిది, ఈ మధ్యకాలంలో మన మార్కెట్లు మన పని ఏంటిదంటే ఏదైతే వాల్యూ ఉన్న స్టాక్స్ ఉన్నాయో అవి మనం గమనించి వాటిని మనం చూసుకోవాలి. అప్పుడు ఏం చేయాలి అంటే ఇక్కడికి వెళ్ళాలి మనం, ఏది మన screener.in అని ఒక వెబ్సైట్ ఉంటుంది. ఈ screener.in వెబ్సైట్కి వెళ్ళినట్టయితే మనము ఇప్పుడు ఫార్ములాలు ఉంటాయి. ఈ ఫార్ములాలతోటి మనము ఏ కంపెనీలు రిజల్ట్స్ వచ్చేసినాయి అనేది, అయితే ఏవైతే రిజల్ట్స్ వచ్చినాయో ఆ రిజల్ట్స్ని మనం చూసుకొని మనము అవి ఫాలో అవ్వాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మార్కెట్లు ఈరోజు ఎందుకు పెరిగింది అనే దానికి రీజన్కి ఈ వీడియో చేయడం జరిగింది. అంటే పోస్ట్ మార్కెట్ మన పని ఏంటిది, ఎప్పుడైనా కానీ ఏదైనా కానీ అంటే ఉదాహరణకి ఇప్పుడు మనీ కంట్రోల్ ఓపెన్ చేయాలి, మార్కెట్స్ క్లిక్ చేయాలి. మార్కెట్స్ క్లిక్ చేస్తే ఇక్కడ మార్కెట్స్లో మనకి గ్లోబల్ మార్కెట్స్ అని ఒక వర్డ్ ఉంటుంది, గ్లోబల్ మార్కెట్స్. ఈ గ్లోబల్ మార్కెట్స్ క్లిక్ చేసినట్టయితే మనకు తెలుస్తుంది అనమాట. ఈరోజు రాత్రికి పెరగబోయే అవకాశాలు ఉన్నాయి, 20 మే అనమాట. ఇది అంటే ఫ్లాట్గా ఓపెన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి రాత్రికి అమెరికా మార్కెట్లు. యూరోప్ మార్కెట్లు ఇప్పుడు ప్లస్లోనే ఉన్నాయి, మన మార్కెట్లు మాత్రం భారీగా పడ్డాయి. ఇప్పుడు జపాన్ మార్కెట్లు కూడా బాగానే ఉన్నాయి. అంటే మన దగ్గర ఏవైతే రీజన్స్ మనం చెప్పినామో ఇవన్నీ కూడా కంటే కూడా ఎవరైతే ఎఫ్ఐఎల్ని నమ్మటం మెయిన్. ఇంకోటి ఏంటిదంటే మీ అమెరికా అంటే వరల్డ్ మార్కెట్లు అన్నీ పెరిగినా మంది పాకిస్తాన్ ఏదైతే యుద్ధ వాతావరణం, పెహల్గాం గొడవతోటి సింధూర్ ఏదైతే ఉందో అవన్నీ చేసినప్పుడు అంటే వాటితో పని లేకుండా మన మార్కెట్లు పడటం జరిగింది. ఎప్పుడైతే యుద్ధం ఆగిందో మళ్ళీ మన మార్కెట్లు బాగా పెరగడం జరిగింది. వాటికంటే ముందుగా అంటే వాటికి మనకి సంబంధం లేకుండా జరుగుతూ వచ్చింది. ఈరోజు మన దాంట్లో మెయిన్ రీజను ప్రాఫిట్ బుకింగ్ అనుకోవచ్చు. డిఫెన్స్ స్టాక్స్లో మెయిన్ ప్రాఫిట్ బుకింగే అనుకోవాలి. ఎందుకంటే యుద్ధం అనేది వాతావరణం లేదు కాబట్టి డిఫెన్స్ స్టాక్స్లో ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. మిగిలిన ఏవైతే బాగా పెరిగినాయో అవి కూడా ప్రాఫిట్ బుకింగ్ జరిగింది అనేది మనం అర్థం చేసుకోవాలి. ఇంకో వీడియోలో ఇంకో దాని గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ, సెలవు.